వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అంటూ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త పార్టీని నిన్న సాయంత్రం ప్రకటించారు. సో అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని హక్కులను కూడా సాధించడానికి మేము ముందుకు వచ్చామంటూ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పార్టీ బతికి బట్టగట్టగలదా? దాని యొక్క ఇంపాక్ట్ చూపించగలదా? నిజంగా ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తారా? ఇలా పూర్తి స్థాయిలో ఇవాళ చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనేందుకు నౌకసాని బాలాజీ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సుందరరాం శర్మ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా ఇవాళ డిస్కషన్ని బాలాజీ గారితో స్టార్ట్ చేద్దాం. బాలాజీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల 3 ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి రాజకీయ సిచ్యువేషన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఎన్నికలు వచ్చేసరికి మార్చేట జరిగే పరిస్థితి వస్తుంది. ఎవరి పార్టీకి వాళ్ళు అన్ని సమాయత్తం అవుతున్నారు. ఒక పక్క మా పార్టీ తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచకాలు అనుకోండి, ఇంకొక ఏదన్నా అనుకోండి, ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక కొత్త మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసిన అక్రమాలు, అరెస్టులు, దౌర్జన్యాలు, అవినీతి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా 4.5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడింది, అనేక నష్టాలకు ఎదురుండి పోరాడింది. కార్యకర్తలు జైల్లో పెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులు జైల్లో పెట్టడం, అక్రమంగా చేయడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, ఏ కేసు లేకుండా, ఆధారం లేకుండా. నిన్న కూడా లోకేష్ బాబు గారి మీద ఐఆర్ఆర్ దాంట్లో కేసు ఏసీబీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏదో బెదిరిస్తున్నారు వేస్తే ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేయటం. ఈ పరిస్థితుల్లో ప్రజల్లోనే ఒక భయంకరమైనటువంటి ఆందోళన స్టార్ట్ అవుతుంది మానసికంగా కూడా. బాలాజీ గారు, మీరేమనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం సంక్షేమ సుభిక్ష పరిపాలన కొనసాగుతుంది. ఒక్కటి చెప్తున్నా, కమింగ్ టు దేర్ సార్, ఎంఎన్ గారు, కమింగ్ దేర్. ఇప్పుడు ఆయన కొత్తగా పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి లేవు, పేర్లు మార్చి ఒక 56 కార్పొరేషన్లు పెట్టారు. ఒక కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చినట్టు సందర్భం లేదు. ఈ వచ్చినట్టు కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు, లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడినటువంటి అంశాలు లేవు. 33,000 ఎకరాలు చేసి ఒక రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూలగొట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి ఒక దురవస్థ ఆంధ్రప్రదేశ్ కలుగుతూ ఉంది. 3 రాజధానులు అంటారు, మళ్ళీ సార్ మనం చర్చ దాంట్లో కూడా వెళ్దాం. ఒక నిమిషం. సుందరరాం శర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సుందరరాం శర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ అంటూ ఆయన ఒక పార్టీ పెట్టారు, అనౌన్స్ చేశారు. సో ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పైన మీ యొక్క విశ్లేషణ కావచ్చు, లేదా మీ కామెంట్ అంటే ఏం చెప్తారు? సార్, ఒకటి, మీరు ఇందాక అన్నట్టుగా ఎవరైనా కూడా ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రకారం పార్టీ పెట్టుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం చూడాల్సింది ఏంటంటే, మీరు ఇంపాక్ట్ ఏముంటుంది అని అడుగుతున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలే డోలాయమానంలో ఉండి ఇవాళ పరిస్థితుల్లో వాళ్ళ ఇంపాక్టే మా మీద లేనప్పుడు ఇంకొక కొత్త పార్టీ వచ్చినందువల్ల జరిగేటువంటిది ఏమీ లేదు. అయితే జరిగేటువంటిది ఏమీ లేదు కదా అని ఆయన యొక్క హక్కును మాత్రం మనం కాదనంటల, ఆయన ఇష్టం. అయితే ఇవాళ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ, దానికి తోకగానో లేకపోతే ఏమన్నా వెంబడించో లేకపోతే ఫాలో అవుతున్నటువంటి ఇంకొక పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా ప్రజలు చూసేశారు. అయిపోయింది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాల పైన, అప్పటికి ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు అటు ఇటుగా ఇంకో 2-3 నెలల్లో 5 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు. ఈ యొక్క సంక్షేమము అభివృద్ధి అనేటువంటి దాని మీదట్న, లేకపోతే ఇక్కడ ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి అని చెప్పేటువంటి వాళ్ళతోటి ఇవాళ ప్రజలు బేరీజు వేసుకునే రేపు పొద్దున ముందుకెళ్తారు. ఎందుకంటే 40 సంవత్సరాల పార్టీకి 14 సంవత్సరాలు ఒక ఆయనకి చీఫ్ మినిస్టర్గా అవకాశం ఇచ్చినా
ఈ రోజుకు కూడా ఈ రాష్ట్రంలో, విభజన రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమలు రాలేదు, జల ప్రాజెక్టులు కానీ ఏవి కూడా కాలేదు అనేటువంటి ప్రజలకు తెలిసి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది కానీ సుందరం శర్మ గారు గత 4 ఏళ్లలో మీరు కూడా ఏం సాధించలేదు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా వస్తుంది కదా, దానికి ఏం సమాధానం చెప్తారు మరి? ఇప్పుడు మేమేమి సాధించలేము అంటే మనకి టైం తక్కువ ఉంది. కానీ నేను ఒక్కటి అడుగుతాను డైరెక్ట్గా, 5 ఆసుపత్రులు కట్టాడా లేదా? ఆ ఆసుపత్రులు కట్టినటువంటి వాళ్ళు మెడికల్ కాలేజీ సీట్లు 750 సీట్లు వచ్చినాయా లేదా? ఉద్దానంలో హాస్పిటల్ కట్టారా లేదా? మనం ఎక్కువ పోవద్దు, నేను ఏవేవో చెప్పుకుంటూ పోకంటే కూడా అభివృద్ధిలో 5 హాస్పిటల్స్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ 43 సంవత్సరాలలో ఒక్కటైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి కట్టింది ఉందా? చంద్రబాబు నాయుడు గారు యూజర్ ఛార్జెస్ అని చెప్పిన హాస్పిటల్స్ కూడా మూసేసిన మాట వాస్తవమా కాదా? ఈ ఒక్క నిమిషంలో మనం బేరీజ్ వేసుకుందాం. 5 హాస్పిటల్స్ని కట్టడం, వాటిలో స్టూడెంట్స్ జాయిన్ అవడం, 750 సీట్లు రావడం. అందుకని ఇవాళ రోజున ఒకటి మాత్రం నిజం, అభివృద్ధి లేదు, లేకపోతే పనిచేస్తున్నారు అని చెప్తారు. మళ్ళీ సంక్షేమము మేము పనిచేస్తున్నారంటారు, మళ్ళీ అప్పులు అంటారు, మేము కూడా వస్తే అదే చేస్తాము అంటారు. ఇవి ఇవాళ రోజున ప్రజలు చూస్తారు. సరే సుందరం శర్మ గారు, తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చలు గత 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వింటూ ఉన్నాం అందరం కూడా. కానీ ఈ రోజు నిన్న జేడీ లక్ష్మణ్ గారు సరే గెలుపోవటంలో కాసేపు ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చా. ముఖ్యంగా ఆయన మరొకసారి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తారు. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి? నిజంగానే ఆయన నిన్న మాట్లాడినటువంటి వాటిలో ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడటం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి ఆయన ప్యాకేజ్ తీసుకుంటాన్నారు, అది రాలేదు. ఇప్పుడు హోదా మెడలు వంచుతానన్నారు, అది కూడా ఇంకా వంచలేదు అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన తప్పేం లేదు, ఎందుకంటే విమర్శలు చేయటం లేకపోతే ఇది. కానీ ఒక్కటి మాత్రం మనం ఆలోచిద్దాం, ఇవాళ ప్రత్యేక తరగతి హోదా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తేగలుగుతారు, కానీ ఇంకెవరు తీసుకురాలేరు అనేటువంటిది వాస్తవం అది. అయితే ఒకటి ఏంటంటే, అందులో ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది కేంద్రం ఆ రోజున ఒక్కసారి ప్యాకేజ్ ఇచ్చేసాము, దానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారు అని చెప్పిన తర్వాతన మళ్ళీ వాళ్ళు యూటర్న్ చేసుకోవాలి మనం చెప్పిన దానికి అంటే డెఫినెట్ గా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా 3 నెలల్లో మీ టర్మ్ కూడా అయిపోతుంది కదా సార్, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఇప్పుడు ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదా మీద కనుక అప్పుడు ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకోకపోయినట్టుంటే, లేకపోతే ఆ రోజున వాళ్ళు ఏదో 3,000 కోట్ల క్యాలిక్యులేషన్స్ అవి చేయకపోయినట్టుంటే ఇవాళ ఎవరైనా కూడా దాని గురించి అడగచ్చు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అంటారు. మరి అదే కదా ఇవాళ మనం చెప్తుంది కూడా, ఆయన ఒప్పుకోవటం అనేటువంటి దాన్ని ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి. ఒక నిమిషం సార్, బాలాజీ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, గాట్ ద పాయింట్. ఒక నిమిషం బాలాజీ గారి దగ్గరికి. బాలాజీ గారు ఒక విషయం చెప్పండి. సరే, ఇప్పుడు మీ 2 పార్టీల యొక్క అభిప్రాయాలను కాసేపు ఈ రోజు పక్కన పెట్టి నిన్న జేడీ గారు లేవనెత్తినటువంటి అంశాల విషయంలో కాసేపు లోతుగా చర్చిద్దాం. ఆయన నిన్న మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేవా కావా, దాని గురించి మనం మాట్లాడితే ఏం చెప్తారు మీరు? ఎస్, డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టడము ఎంత మేరకు ఉపయోగపడుతుంది, ఎలా ముందుకెళ్తుంది, అది సక్సెస్ అవుతుందా లేదని పక్కన పెడితే ఆయన మాట్లాడుతున్న అంశాలు అనేటువంటి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశాలు. ఎవరు పార్టీలు పెట్టుకున్నా అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, అది జనం అంగీకరిస్తే సక్సెస్ అవుతుంది, జనం అంగీకరించకపోతే ఫెయిల్ అవుతుంది. శర్మ గారు ఇందాక మాట్లాడుతూ 4.5 సంవత్సరంలో స్పెషల్ స్టేటస్ 4.5 సంవత్సరాల దాన్ని తెచ్చేది ఎప్పుడు, అది పక్కన పెడతాం. అంతకుముందు స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడారు, అందువలన మళ్ళీ ఇప్పుడు ఆ 4 అయిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అవుతుంది అంటే 4.5 సంవత్సరంలో నువ్వు 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో 23 మంది ఎంపీలు ఇస్తే నువ్వేం పీకేసినట్టు, ఏం జరగలేదు కదా. కాబట్టి ఆ పరిస్థితుల్లో జేడీ లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి అంశాలకి ఓ ప్రాధాన్యత ఉంది. అది జనంలోకి ఎలా వెళ్తుంది అనేది మనం ఇప్పుడు ఆయన గురించి అది సరైంది కాదు అవును అని మనం డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరిస్తే ప్రజల్లోకి వెళ్తే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి? 5 హాస్పిటల్స్ పెట్టానంటున్నారు, పారిశ్రామికంగా ఏమైనా తీసుకొచ్చారా? రాష్ట్ర రాజధాని ఏమన్నా అభివృద్ధి చేశారా? ఈ రోజు కూడా 3 రాజధానులను పేరు పెట్టి పిచ్చి మాటలు చెప్పి గందరగోళానికి లోన్ చేస్తున్న పరిస్థితులు తప్ప కోర్టులు ఏమంటారు? మీరు ఒక పక్కన ఆఫీసులు మొత్తం తరలించాలని ప్రయత్నం చేస్తూనే జనవరి కల్లా వెళ్ళిపోతాం అంటూనే కోర్టులో మేము ఎటువంటి ఆఫీసు తరలించడం ప్రయత్నం లేదని మళ్ళీ అక్కడ అఫిడవిట్ చేశారు. అంటే కోర్టులో చెప్పడం జరిగింది మీ లాయర్ల ద్వారా. అంటే ఏంటి గందరగోళ పరిస్థితి? ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి ఎక్కడుంది, పరిశ్రమలు ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు చేయింది రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి?
చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, మొత్తం అభివృద్ధిని తీసుకొచ్చారు. మీరు కార్పొరేషన్లు పెట్టారు, ఇంకొకటి పెట్టారు, ఏం పెట్టినా ఎక్కడ కూడా ఒక చిల్లిగా ఇచ్చింది లేదు. కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని వాటిని ఎక్స్పోజ్ చేసుకుంటారు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అన్నారు, 50,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారు మీరు? సంవత్సరానికి మీరు ఇచ్చేది ఎంత? 7,500. లేదా మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కలుపుకుంటున్నారు మీరు. సో కానీ అక్కడ బాలాజీ మోసం గారు చేసేటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, సరే వాళ్ళు వైఫల్యమయ్యారా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ Yes. ఇప్పుడు మీ మొన్న మేనిఫెస్టో అంటే పూర్తి స్థాయి మేనిఫెస్టో కాకపోవచ్చు, ఏదో విడతల వారీగా మీరు మేనిఫెస్టో ఏదో రిలీజ్ చేస్తారని Yeah, చెప్పారు, అదేదో చెప్పారు. సో అంతవరకు నా నాలెడ్జ్ ప్రకారం నేను అడుగుతున్నాను ఏంటంటే, మీరు Yes, కూడా పర్వాలేదు, చెప్పండి. మీరు కూడా మేము అధికారంలోకి వస్తే మేము కూడా డబ్బులు ఇస్తాం, మేము కూడా వాళ్ళు ఇచ్చిన దానికంటే ₹1 ఎక్కువ ఇస్తాం అని మీరు కూడా చెప్తున్నారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? మేము మొదటి నుంచి కూడా అసలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఏర్పడటం తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం నుంచి కానీ, అదే విధంగా స్కాలర్షిప్లు కానీ, అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆఖరికి మన గవర్నమెంట్ లో కూడా 64 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాం. ఇది లాస్ట్ 5th year లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కృషి చేసినటువంటిది. లేదా సంక్షేమ కార్యక్రమాలకు వచ్చేలకే బ్రహ్మాండమైన రూపకల్పన చేసినటువంటి పార్టీ. చంద్రన్న బీమా కార్యక్రమం కానీ, అంతకుముందు పెళ్లి కానుకలు కానీ, పారిశ్రామికమైన రాయితీలు 35%, ఎస్సీ ఎస్టీ బీసీ 30%, మహిళలకైతే 40%, ఇండస్ట్రియల్ రాయితీలు. కానీ బాలాజీ గారు రైట్, సరే మీరు ఇవన్నీ చేశారు, సరే మీరు ఇవన్నీ పెట్టారు చేశారు అనుకుందాం, సరే కానీ మరి ఇన్ని చేసిన ఇన్ని రకాలుగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లామని మీరు చెప్తున్నా, కానీ గత ఎన్నికల్లో దారుణమైనటువంటి పరాభవం అయితే మీకు ఎదురైంది కదా. ఇప్పుడు కారణం ఏదన్నా కానీ మేము అక్కడ ప్రజలు మమ్మల్ని తిరస్కరించిన మాట వాస్తవం. కారణాలు ఏదన్నా కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ తెస్తారని జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ఒక్కసారి యువకుడు కొత్తగా ఉన్నారు ఒకసారి చూద్దాం అనేటువంటి ఆలోచనలు కానీ, ఏ ఆలోచనలని ఆ రోజు ప్రజలు మాతో లేరు, మమ్మల్ని ఓడించడం జరిగింది. ఓడించాలి చూస్తున్నారు మీరు. ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్లు కూడా ఒక నియోజకవర్గం మీద ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఈ రోజు క్లారిటీ లేదు. ఒక్కొక్క ఎంపీలు పోటీ చేయమంటున్నారు, నాయకులు పోటీ చేయమంటున్నారు, నాయకులు రిజైన్లు చేస్తున్నారు. వాట్ హ్యాపెండ్ ఇన్ మంగళగిరి, అట్లా ఒక్కొక్క చోట ఎంత ఆందోళనలు ఉన్నాయో. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్లను స్పష్టంగా ఇది అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించలేని పరిస్థితి ఉంది. ఓకే, క్యాండిడేట్ల మీద మార్పు చేసుకోవచ్చు. You are not changing the candidates. You are just to transfer the candidates from one constituency to another constituency. Right. బాలాజీ గారు ఒకటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సూటిగా బిగ్ టీవీ అనేది ఎప్పుడు కూడా పారదర్శకంగా డిబేట్ చేయడం అనేది ఒక సంస్కృతిగా పెట్టుకుంది అంటే అడుగుతున్నాం. గతంలో మీరు గవర్నమెంట్లు ఉన్నప్పుడు అంటే 2014 నుంచి 2018 వరకు ఉన్నప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్స్ని 2019కి మీరు మార్చలేదా? స్థానాలు మార్చలేదా? మార్చుకుంటాం. ఈ రోజు కూడా చెబుతున్నామండి, రేపు కూడా ఎక్కడైనా క్యాండిడేట్ అప్ టు ద మార్క్ లేనప్పుడు, ప్రజల్లో ఆ విధమైనటువంటి అడ్వాన్స్మెంట్ లేనప్పుడు, అతను అందుకోలేకపోయినప్పుడు, మేము ఏదన్నా ప్రజాభిప్రాయం మేరకు మా పార్టీలో వాళ్ళు కూడా అలాగే చేశారు అనుకోవచ్చు కదా. మరి వాళ్ళు కూడా అదే ఏమంటారంటే, వినండి, ఒక చిన్న ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ప్రజల్లో ఉండే వ్యతిరేకతని పక్కదారి పట్టించడానికి వాళ్ళని బలిపశువులు చేస్తున్నాడు. రైట్, ఓకే. సుందరం శర్మ గారు, సరే ఈ డిస్కషన్స్ అని పక్కన పెడితే ఈ రోజు కంప్లీట్ గా ఒకసారి జేడీ గారు నేను లేవనెత్తిన అంశాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేవి, అందులో నో డౌట్. సో నిన్న ఆయన చాలా విషయాలు చెప్పారు. అంటే పరిపాలనలో కొన్ని మార్పులు చేర్పులు రావాల్సిన అవసరం ఉంది, ప్రజలకి అందుబాటులో మరింత పరిపాలన అవసరం ఉంది, నిజాయితీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలంటే ఇలాంటి కొన్ని చాలా మౌలికమైన కీలకమైన అంశాలను లేవనెత్తారు. ఇవి ప్రజలకి ఉపయోగమా లేదా? దాని గురించి మీ సమాధానం ఏంటి? డెఫినెట్ గా జేడీ లక్ష్మీనారాయణ గారు లేవనెత్తిన అంశాలు సుందరరామ శర్మ గారికి ఇది మాట చెప్పనండి. జేడీ లక్ష్మీనారాయణ గారు, నేనైతే వ్యక్తిగతంగా అతను అభినందిస్తాను, ఆహ్వానిస్తాను. పార్టీ పెట్టుకోవడం అయితే ఇది టైమా కాదా, ఎంత సక్సెస్ అవుతాడు పక్కన పెడితే, ఆయన మొదటి నుంచి కూడా అధికారిగా ఉన్నప్పుడు కానీ
ఎస్. ఆ తర్వాత పరిణామ క్రమంలో కూడా తర్వాత మళ్ళీ జనసేనలో ఉంటాం, మళ్ళీ పక్కకి వెళ్ళడం అవన్నీ వ్యక్తిగత విషయాలు అన్నప్పటికీ రైట్. ఒక విషయం ఉంది, ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ గా పేరుంది, రైట్. మంచి అనాలిసిస్ ఉంది, డెఫినెట్ గా దాన్ని అంగీకరిస్తాం. రైట్. ఓకే, సుందరం ఆయన సార్ గారు స్వాగతిస్తాం. సుందరం సార్ గారు, వాట్ ఈస్ యువర్ వర్డ్? ఇప్పుడు ఆయన లేవనెత్తినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 4 సంవత్సరాల్లో వచ్చినటువంటివి కాదండి, ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటివే. ఆయన చెప్తున్నది కూడా అదే, సుపరిపాలన కావాలి అన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలని ఇంతకు ముందు ఉన్నటువంటి 40 సంవత్సరాల వాళ్ళతోటి కంపారిజన్ చేయటము అనేటువంటిది ఎంత మటుకు అనేటువంటిది కూడా ప్రజలు డెఫినెట్గా చూస్తారు. ఇవాళ 4 సంవత్సరాల్లో మనం తీసుకుంటూ వస్తున్నటువంటి కొన్ని రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు, వాటిని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి చిన్న సంక్షేమం అంటే ఒక పింఛనో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక చిన్న పథకము మనకు అందాలి అంటే నిన్నటి వరకు, అంటే ఈ 4 సంవత్సరాల ముందు వరకు కూడా అవినీతి, డబ్బులు ఇస్తే కానీ చేతులు తడపందే రాలేదు. కానీ ఇవాటి రోజున డైరెక్ట్ బెనిఫిషరీలుగా వెళ్తున్నది అనేటువంటి దాంట్లో ఆయన కూడా తెలుసుకున్నారు. కొంతవరకు సుపరిపాలన అదేననేటువంటిది కూడా ప్రజలకు అర్థమైంది. రెండోది, ఇదివరకు కలెక్టరేట్ ఆఫీసుల దగ్గరకో లేకపోతే ఊళ్ళకో తిరగకుండా అక్కడనే గ్రామ సచివాలయాలు వీటన్నిటి, అంటే ఏంటంటే ఒక ప్రజల దగ్గరికి పరిపాలన వెళ్ళిపోవాలి అనేటువంటి దాంట్లో సక్సెస్ అవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాంట్లో చూసాం. అయితే మీరు 4 సంవత్సరాల్లోనే అది చేయలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, పరిశ్రమలు రాలేదు అంటే పరిశ్రమలు వచ్చినాయి. చంద్రబాబు గారి కంటే కూడా ఎక్కువ పరిశ్రమలు ఇవాటి రోజున వచ్చినాయి. ఇన్ఫోసిస్ వచ్చినా, ఇంకో విప్రో వచ్చినా, ఇంకో డాటా సెంటర్ వచ్చినా, ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే ప్రచారం లేకపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నా, ఇన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి పార్టీ ఏం చేసింది అని కూడా ప్రజలు డెఫినెట్గా చూస్తారు. ఇంకొకటి, ఇవాళ జేడి లక్ష్మీనారాయణ గారు కొన్ని ఇష్యూస్ని లేపారు. ఏమనంటే అది కూడా నేను చెప్తాను, 1-2 మాత్రమే మాట్లాడదాం. వలసలు వెళ్ళిపోతున్నారు పక్క తెలంగాణలోకి అన్నారు. వలసలు వెళ్ళిపోవటానికి పక్క తెలంగాణలోకి అసలు హైదరాబాద్ నేనే కట్టాను, ఐటీ నేనే తెచ్చాను అని చెప్పినటువంటి ఆయన మరి 40 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు తీసేసేస్తే ఆయన ఉన్నాడు కదా ముఖ్యమంత్రి కింద చంద్రబాబు గారు. మరి ఆ రోజున ఏమైంది ఇదంతా అని అడుగుతున్నా. ప్రజలకు తెలియదా ఇవన్నీ? ఇంకొక విషయం ఏంటంటే ఇవాటి రోజున విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలని పెండింగ్లో పెట్టి వెళ్ళిపోవటం, 3 సంవత్సరాలు అటు ఇటు 2014 నుంచి 17-18 వరకు ఆ 3 పార్టీలు లేకపోతే మధ్యలో ఒక పార్టీ వెళ్ళిపోయినా మొత్తం వీళ్ళందరూ కలిసి విభజన చట్టానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తీర్చారు. సుందరరామ్ సార్ చిన్న సబ్మిషన్ ఫ్రమ్ మై సైడ్. మరి సరే, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి ప్రజలు వద్దనుకున్నారు, 23 స్థానాలు ఇచ్చారు, మీకు 151 స్థానాలు ఇచ్చారు. మరి మీరు ఒక నిమిషం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది, వాళ్ళతో మీరు సత్సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఉండేటప్పుడు మీరు కూర్చొని కూడా నెరవేర్చొచ్చు కదా అని ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా, మరి దానికి సమాధానం ఏంటి? మరి ఇప్పుడు ఒకటి నిజం అండి ఎంఎన్ఆర్ గారు, ఇప్పుడు నేను ఆయన బాగా మిత్రులు అవ్వచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గారును చంద్రబాబు గారి యొక్క ఇదని చెప్పని చెప్తుండొచ్చు. కానీ ప్రభుత్వానికి వచ్చేసరికల్లా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, కానీ రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఇచ్చేశారు కదా, వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని చెప్పేశారు కదా. అదే నేను ఇప్పుడు చెప్తున్నానండి, మీరే చెప్పేశారు. అది వ్యక్తిగతమైనటువంటి ఇది వేరు. కేసీఆర్ గారితో మాకు బాగానే ఉంటుంది, నరేంద్ర మోడీ గారితో బాగానే ఉంటుంది, పక్కనున్న ఒరిస్సా ఆయన దగ్గర కూడా బాగానే ఉంటుంది. అంత మాత్రం నుంచి నువ్వు నేను కలిసి కూర్చుని కాసేపు ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని మాకు ఇచ్చే, నువ్వు అవి తీసుకో అని చెప్పడానికి కుదరదు. ఇది ఫెడరల్ సిస్టమ్ ఉంది, పైన మళ్ళీ కేంద్రంతో కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ముఖ్యమంత్రితోటి కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకనే మీకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో నాగార్జున సాగర్ దగ్గర పోలీసులు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత జగన్ గారు రాగానే లేదు. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల పరిపాలనని 40 సంవత్సరాలతో కంపేర్ చేసేటువంటి పెద్దలందరికీ కూడా ఒకటి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో విద్య, వైద్యం, వ్యవసాయం లేదా ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్కడున్నాయి? మనకి ఎప్పుడన్నా ఒక హాస్పిటలే కాదు, విద్యాలయాలే కాదు, ఇవన్నీ వచ్చినాయా లేదా? నేనేమో చెప్తానండి, విద్యాలయాలు, హాస్పిటల్స్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో లేకుండా మీరు వచ్చి చేశారు. ఇప్పటికి ఈ 4.5 సంవత్సరాలు మీరు చేయాల్సింది చేయక 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతామని చెప్పి స్పెషల్ స్టేటస్ తేయాలనేటువంటి వాళ్ళు ఒక పరిశ్రమ తెచ్చారా? ఊరికి ప్రచారం చేసుకోవడం తప్ప. బాలాజీ గారు వాళ్ళు చెప్తుంది స్పెషల్ స్టేటస్ రాకపోవడం కారణం తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు. స్టేటస్ రాకపోవటానికి మీరేం చెప్పారంటే 25 మంది ఎంపీలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గర పోయి మెడలు ఉంచుకుంటున్నాడు. 23 మంది ఎంపీలను ఏ రోజైనా పార్లమెంట్ లో మీరు ఒక యుద్ధం చేశారా? పార్లమెంట్ లో ఒక ఆందోళన చేశారా? పార్లమెంట్ లో 23 మంది ఎమ్మెల్యేలు కూర్చుని ఎంపీలు కూర్చొని ధర్నా చేశారా? లేదా ఒక అందరూ కలిసి చేయకపోతే కుదరదని చెప్పారా? మీ ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నప్పుడు
స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? రైట్, ఓకే. ఇటువైపు తెలుగుదేశం, అటువైపు వైఎస్ఆర్సీపీ. సార్, ఇటువైపు తెలుగుదేశం, అటువైపు వైఎస్ఆర్సీపీ, ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు లేకపోతే వాదోపాలు చెప్తారు. ఇలాంటి టైంలో జేడీ లాంటి వాళ్ళ పార్టీకి అనుకూలంగా వెళ్ళే అవకాశం లేదంటారా మరి? ఎంఎన్ఆర్ గారు ఎలా ఎలా ఏంటన్న ఎవరిని అడుగుతున్నారు సార్? సుందరరామ శర్మ గారు మీకు అడుగుతున్నా. ఇప్పుడు మీరు తేలదంటే మీరు తేలదంటున్నారు. ఇదే అస్త్రాన్ని పట్టుకుని జేడీ గారు నేను చెప్పారు, వీళ్ళిద్దరి వల్ల కాదు, స్వచ్ఛమైనటువంటి ప్రజలు ముందుకు వస్తే మనం సాధించుకుందాం అంటున్నారు. మరి ఆయనకే ఆకర్షితులయ్యి ఆయన పార్టీ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా, ఉండదా? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఆకర్షితులు అవటానికి ఆ రోజున మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఇంకొక జనసేన గారిని చూసే కదా అసలు ఫస్ట్ ప్రత్యేక తరగతి హోదా మేము ఇస్తాము అని చెప్పని వాళ్లే కదా మొదట చెప్పింది. నేను ఒక్కటి అడుగుతున్నా, ఇవాళ మీరు 25 మెడలోంచలే లేదంటే ఆ రోజున కాళ్ళు ఇది కట్టుకొని కూర్చున్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఒప్పుకున్నాడు ప్యాకేజీకి అని అడిగితే మీరు మెడలు వంచారు. ఇటువంటివి ప్రజలు గమనిస్తున్నారు సార్. ఇవాళ నన్ను ఇట్లా మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే నేను మాట్లాడనండి, ఇంకా మీ ఇష్టం. మీరు ఆగండి సార్. ఏంటి మీరు 25 మంది ఎంపీలు ఇస్తే చేస్తాను, మీరేమైనా చేశారా? ఆన్సర్ అది క్వశ్చన్ అడుగుతున్నాను నేను. పరిస్థితి కాదు సార్. పరీక్షలో పాస్ తప్పినటువంటి మీరు నన్ను అడగటం కరెక్ట్ కాదు కదా. నేను తప్పానా లేదా పాస్ అయినా పక్కన పెట్టించండి. పరీక్ష తప్పినటువంటి మీరు నన్ను అడిగితే ఎట్లా? ఒకటి సుందర శర్మ గారు, ఒక్క మాట శర్మ గారు, మీరు ఎంతసేపు అదే మాట్లాడుతున్నారు. ఒక్క మాట, మీరు పరీక్షలో పాస్ అయ్యారు, మేము ఫెయిల్ అయ్యాము. పాస్ అయిన తర్వాత ఏం చేసినట్టు? ఆ పాస్ అయిన దానికి మీరు ఏమి నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వచ్చారు? సార్ మీరు సాధిస్తామని మీరు ఇప్పుడు తెస్తారని చెప్తున్నారు. మీరు ఏమన్నా ఎంఎన్ఆర్ గారు అట్లా కూర్చోబెట్టి వాళ్ళనే మాట్లాడిపించుకుంటా చేస్తే నేను మాట్లాడలేదండి. మీరు మాట్లాడితే మధ్యలో ఆయన మాట్లాడేటప్పుడు ఒక నిమిషం వరకు సమయం కూడా అవుతుంది కాబట్టి సుందరరామ శర్మ గారు క్యారియర్ ప్లీజ్. ఇప్పుడు ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది ఒక అంశం మాత్రమేనండి. డెఫినెట్ గా దాన్ని మేము సాధించి తీరుతాం. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అసలు చెప్పింది ఫస్ట్ మొట్టమొదట ఈ విభజన జరిగాక గెలిచినటువంటి 3 పార్టీలు కలిపి చెప్పినటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. దానికి జగన్ గారు క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. అయినా ప్రత్యేక తరగతి హోదా ఒక్కటే కాదు అంశం. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమాల అభివృద్ధి జరిగింది. పరిశ్రమలు వచ్చినాయా అంటే పరిశ్రమలు రాకపోతే ఏమొచ్చింది? ఇన్ఫోసిస్ ఎక్కడ వచ్చింది? విశాఖపట్నంలోనే వచ్చింది కదా. ఈ సెంచరీ ఫ్లైబోర్డ్ అనేటువంటిది కూడా వచ్చింది కదా. ఇవాళ డైకెన్ వచ్చారు కదా, పోనాసానిక్ వచ్చింది కదా, హైవెల్స్ వచ్చింది కదా, కొప్పర్తే ఎలక్ట్రానిక్స్ పార్క్ వచ్చింది కదా, బల్క్ డ్రగ్స్ పార్క్ కాకినాడ దగ్గర వచ్చింది కదా. అంటే ఒకటి ఏంటంటే, ఇది ఒక్కటే ఆ ఆంధ్రజ్యోతి ఆ దుష్ట చతుష్ట రాష్ట్రం పరిశ్రమలు అంటే పరిశ్రమలు వచ్చాయో లేదో చదవండి, ఒక్క నిమిషం చూడండి అందరూ కూడాను. అవేమీ లేవు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి సమయంలో నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని చాలు అర్థమైంది. ఇంకొకటే, మీరు ఎన్ని చెప్పి ఏం చేసినప్పుడు శర్మ గారు, రావు గారు ఒక మాట మరి చాలా మాట్లాడారు. చెప్పండి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఉంది? పరిశ్రమలు ఎక్కడ వచ్చినాయి? లేకపోతే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. 500 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక అమ్ముతున్నారు. ఇసుక దోచేస్తున్నారు. మైన్స్, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మైన్స్ ఉండే కూడా ఆపేసేసుకొని ఎవరు కట్టబెట్టారు, ఎవరు దోచేస్తున్నారు ఆలోచించండి. గ్రామాల్లో ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఇళ్లు మేరదోలైతే కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మద్యం ఏరులై పారుతుంది. లో క్వాలిటీ చీప్ లిక్కర్ జనం చేసి జనం ప్రాణాలు హరిస్తున్నారు. పరిశ్రమలు లేవు, వ్యవసాయం లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఏంటో చెప్పింది. అమ్మఒడి ఇస్తానంటే 15,000 రూపాయలు అంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి దాంట్లో ఒక్కరికి తగ్గించి ఒక్కరికి కూడా 13,000 రూపాయలకు తగ్గించావు. రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు చెప్పిన హామీ మేరకు. పెన్షన్ ఇస్తాన 3,000 ఈ 5 ఏళ్లకి 3 ఏళ్ళకి పెంచాడు. ఏక సంక్షేమ కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిల్లలకు కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ, కాలేజెస్ ప్రారంభించడం కానీ ఎన్నో ఇప్పుడిగా అనేక పరిశ్రమలు వచ్చినాయి. కియా లాంటి పరిశ్రమలు కానీ, ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ జరిగిందా? అవినీతి మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్న వాలంటీర్స్ పరిస్థితి ఏంటి? ప్రభుత్వ సొమ్ముతో వాలంటీర్స్ ని రాజకీయ పార్టీ ఒక ఏజెంట్లకు వాడుకుంటున్నావు, బూత్ కమిటీ మెంబర్లకు వాడుకుంటున్నావు.
ఎక్కడ మీరు అభివృద్ధి చేశారు? ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేశారు? ఏ రైట్, మరి బాలాజీ గారు మరి ఇప్పుడున్న కార్పొరేషన్ పరిస్థితుల్లో బాలాజీ గారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు జనసేన కలిపి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా దాంట్లో తిరిగే లేదు అసలు. యా. మాకు అధికారం రావటం అనేది అసలు తిరుగులేనటువంటి వాస్తవం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఆవగించుకొని ఉన్నారు. బాగా అరాచకత్వం. ఎంత అక్రమ అరెస్టులు అండి! మాట్లాడితే జైల్లో పెట్టడం, మాట్లాడితే అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం. ప్రజాస్వామ్యం ఎక్కడుందండి ఇక్కడ? ఇది చాలండి. స్పెషల్ స్టేటస్ మీరే ఇప్పుడు ఇందాక శర్మ గారు మాట్లాడుతూ 4.5 సంవత్సరములు అసలు మీరు అదే ఒక యుద్ధం చేస్తూ ఢిల్లీలో ఏమో వాళ్ళ కాళ్ళకు మొక్కుతారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా స్పెషల్ స్టేటస్ మాట్లాడతారు. ఓకే, అంటే ఫైనల్ గా విషయం చెప్పండి. ప్రాజెక్ట్ ఏమైంది? యా, సో ఇవన్నీ మీకు కలిసి వస్తాయని మీరు భావిస్తున్నారు అంతేగా? డెఫినెట్ గా సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఫెయిల్యూర్, మోసం, అవినీతి, ల్యాండ్, శాండ్, మైన్ ఇవన్నీ ఎంత దుర్మార్గం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ గారు. సుందరం శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి చర్చలో పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ మార్నింగ్ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.